ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఈ పునరుద్ధానారాధనకు ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ప్రస్తుత కాలంలో గంభీరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క అత్యంతమైన కృపను బట్టి ఆయన బాహుల్లో మనల్ని భద్రపరుస్తూ దినదినము నూతన వాత్సల్యతతో మనం నడిపిస్తున్నందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ శ్రద్ధతో ఈ ఆన్లైన్కి కనెక్ట్ అవుతున్నటువంటి ప్రియులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. లెట్స్ ప్రే. సర్వకృపానిదేగు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. ఈ శుభవేళ ఈ ఉదయకాలపు పునరుద్ధానారాధనలో మీ సన్నిధిలో పాల్గొనేటటువంటి యోగ్యత, భాగ్యం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. నైనా మీ యొక్క చిత్త సంకల్పాన్ని బట్టి నైనా గత మాసాలన్నీ కూడా మీ కనికరం కలిగినటువంటి బాహుల్లో మమ్మల్ని దాచి భద్రపరిచి తండ్రి, ఈ మాసపు మొట్టమొదటి పునరుద్ధాన దినంలో మీ పాద సన్నిధిలో చేరి తండ్రి అని పిలిచేటటువంటి యోగ్యతనిచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. నాయనా, ప్రపంచమంతటా ఈ కంటికి కనబడినటువంటి ఈ సూక్ష్మజీవి లక్షలాది మంది ప్రభా నా తండ్రి మరణానికి గురి చేసి ఉంటుండగా మమ్మల్ని మీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల చాటున భద్రపరుస్తూ క్షేమాన్ని, కాపుదలను, భద్రతనిస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. మీ లేఖనములో జ్ఞాపకం చేసినట్లుగా 1000 మంది ఒక ప్రక్క, 10,000 మంది ఒక ప్రక్క పడినను అపాయం ఎద్దుకు రాని నేను సెలవిచ్చావు. నాయన, మీ ఆజ్ఞల ప్రకారం జీవిస్తే, మీ కట్టడలను అనుసరించి నడిచినట్లయితే ఐగుప్తీయులకు కలిగినటువంటి బలహీనతలలో ఏదియూ రాని నిన్ను వాగ్దానం చేశావు. మీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఆ వాగ్దానాన్ని చేతపట్టుకొని ఒక్కొక్క అడుగు ప్రతిదినము ముందుకు వేసేటటువంటి ధన్యతను ఇస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. నాయన, లోకంలో చాలామంది వ్యాధిగ్రస్తులుగా ఉండి ప్రభు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా మీ కనికరము కలిగినటువంటి బాహువును చాపి వారి మనస్సును మీ తట్టు తిప్పి మీరు సృష్టికర్త అని, నిజమైనటువంటి దేవుడని తెలుసుకునగలిగే యోగ్యత దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ పునరుద్ధానారాధనలో ప్రభా మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మీ వాక్యమును ధ్యానించుటకు మీరు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ప్రభా ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా, కరెంటు కొరత లేకుండా, నెట్ కనెక్టివిటీ ఇష్యూస్ లేకుండా కృపచూపి సహాయం చేయమని వీళ్ళందరినీ కూడా వారి వారి కుటుంబాలతో సిద్ధపడి మీ వాక్యాన్ని వినగలిగేటటువంటి ఆధిక్యతను దయచేయమని ప్రార్థిస్తూ కోయరు వారు పాటలు పాడుతుంటుండగా వారికి మంచి ప్రభా స్వరములను దయచేసి స్తుతుల ద్వారా మీరు మహిమ పొందండి. పరిశుద్ధాత్మదేవ, మీరు మా మధ్యలో ఉండి మీ వాక్కును మాకు వివరించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కోయరు వారితో కలిసి కొన్ని స్తుతి గీతాలు పాడదాం, దేవుని ఆరాధిద్దాం. దేవుడు మన జీవితాల్లో చేస్తున్నటువంటి మేళ్ళన్నింటిని బట్టి ఆయన స్తుతిస్తూ ఆయన నామానికి చెందవలసినటువంటి ఘనతను ఆరోపిద్దాం. లెట్ us worship the Lord along with the choir. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. గట్టిగా నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా,
బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను చుట్టినా, నా కుండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కుండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నిన్ను నేను నమ్ముకొంటిని, నీవు భయపడకంటివే. నిన్ను నేను నమ్ముకొంటిని, నీవు భయపడకంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడా నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. చివరిసారిగా నా తల్లియు నీవే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడా నీవే యేసయ్యా. నా కుండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా నోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. మహోన్నతుడా, అద్భుతాలు చేయువారా, నీలాలేరెవరు, నీలాలేరెవరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువారా, నీలాలేరెవరు, నీలాలేరు ఎవరు. ఇలాగెవరు లేరు ఆయన, నీ వంటి వారు ఎవరు లేరు ఆయన, నిన్ను పోలిన వారు ఎవరు లేరు ఆయన. You are the only God. Thank you. Thank you, Lord. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్ను ఆరాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్ను ఆరాధింతుము. మహోన్నతుడా,
అద్భుతాలు చేయువాడా నీలాలేరెవరు నీలాలేరెవరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీలాలేరెవరు నీలాలేరు ఎవరు వందనాలు నాయన ఇన్ని రోజులు ఈ సమయం వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకు వందనాలు నాయన. థ్యాంక్ యూ ఫాదర్. ఈ కష్ట సమయంలో ఈ క్లిష్ట సమయంలో మీరు మాకు తోడై ఉన్నారు దేవ తండ్రి. ఎంతోమందికి ఆదరణ లేదు ఆయన, కానీ మీరు మీ ఆదరణను మాకు తోడించారు దేవ తండ్రి. మీకు వందనాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించదం నీ నామమెంతో గొప్పది మేము ఆరాధింతుము. స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించదం నీ నామమెంతో గొప్పది మేము ఆరాధింతుము. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీలాలేరెవరు నీలాలేరెవరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీలాలేరెవరు నీలాలేరు ఎవరు. అద్వితీయ దేవుడా మీకు వందనాలు. ఆది సంభూతుడా మీకు వందనాలు. యుగ యుగాలు మారిపోయినా మీరు మారని దేవతండ్రి మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. మనుషులు మారినా మీరు మారరు దేవతండ్రి. మార్పు లేని దేవా మీకు వందనాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకు వందనాలు నాయన. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ హోలీ గాడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి మేము మహిమపరచెదం. అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి మేము మహిమపరచెదం. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీలాలేరెవరు నీలాలేరెవరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీలాలేరెవరు నీలాలేరు ఎవరు. అవును నాయన, నీలా ఎవరు లేరు నాయన. థ్యాంక్ యూ మాస్టర్. చివరిసారిగా అందరం చేతులు ఎత్తి దేవుని ఆరాధిద్దాం. ఆయన ప్రతి ఒక్కరు ఎక్కడున్నారో అక్కడ నిలబడి చేతులు ఎత్తి ఏక స్వరంతో ఏక హృదయంతో మన దేవాది దేవుణ్ణి వేడుకుందాం, ఆరాధిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నోళ్ళను తెరుద్దామండి, నోళ్ళను తెరిచి ఆరాధిద్దాం. థ్యాంక్ యూ. మహోన్నతుడా అద్భుతాలు చేయువారా నీలాలేరెవరు నీలాలేరెవరు మహోన్నతుడా
అద్భుతాలు చేయువాడా, నీలాలేరెవరు, నీలాలేరు ఎవరు. చివరిసారిగా మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీలాలేరెవరు, నీలాలేరెవరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీలాలేరెవరు, నీలాలేరు ఎవరు, నీలాలేరు ఎవరు, నీలాలేరు ఎవరు. థ్యాంక్ యూ. వందనాలు నాయన. నీలాలేరెవరు నాయన. ఈ లోకంలో మా బంధువులు, మా మిత్రులు, మా కుటుంబం మమ్మల్ని తృణీకరించిన మీరు నాకు తోడైనారు. నమ్ముచున్నాం దేవతండి. మీరు మాకు తోడుంటారని సెలవిచ్చారు దేవతండి. మీకు వందనాలు. థ్యాంక్ యూ. మా స్తుతులను అంగీకరించాలని విశ్వసిస్తూ మా ప్రార్థనల్ని, మా తలంపులని, మా జీవితాలని మీ పాదాల చెంత చేర్చుకుంటున్నాం దేవతండి. థ్యాంక్ యూ. మీరు మాత్రమే మాకు రక్షణ. మీ ద్వారా మాత్రమే మాకు విమోచన. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు స్తుతుల ద్వారా మహిమ పొందిన దేవుడు వాక్య భాగం నుండి మనతో మాట్లాడినట్లుగా, ఆయన కృపను సంపాదించుకున్నట్లుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. సర్వశక్తియు కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధనారాధనలో మా ఆత్మీయులతో కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చారు. వాక్య భాగంలోనికి వెళుతుండగా పరిశుద్ధాత్మదేవ మీరు మాతో మాట్లాడి మీ మాటలు మాకు వివరించండి. శ్రద్ధతో మీ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యం ద్వారా శక్తిని, బలమును, ఆదరణ పొందుటకు మీ కృపలో ముందుకు సాగుటకు సహాయం చేయమని, ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా ప్రతి పరిస్థితిని మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవుడు తన అత్యంతమైన కృపను బట్టి గత 4 మాసాలు మనల్ని కనికరించి భద్రపరిచి మరొక నూతన మాసంలో ప్రవేశింపచేసి ఈ మాసపు మొట్టమొదటి పునరుద్ధనారాధనలో ఆయన సన్నిధిని అనుభవించినటువంటి ధన్యత, యోగ్యత ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు మనతో అందించేటటువంటి సందేశము క్రీస్తులో నిరీక్షణ. క్రీస్తులో నిరీక్షణ. హోప్ ఇన్ క్రైస్ట్. హోప్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నిరీక్షణ. నూతన బంధన గ్రంథము నుండి అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకొని ధ్యానంలో ముందుకు సాగుదాం. రోమన్స్ చాప్టర్ 15 వర్స్ 13. రోమన్స్ 15:13. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఈ ఉదయకాల ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉద్దేశించి మనతో మాట్లాడవలసినటువంటి మాటలను శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందుకుందాం. ఈ నిరీక్షణ అనేటటువంటి మాట క్రైస్తవ జీవితంలో విశ్వాసము, నిరీక్షణ అనేటటువంటి 2 పదాలు సహజంగా మనం వింటూ ఉంటుంటాం. విశ్వాసులకు, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులకు విశ్వాసం ఉండడం ఎంతైనా అవసరం. ఈ విశ్వాసం అనేటటువంటి దానికి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అని అంటాడు. మరి అందులో నిరీక్షించు వాటి యొక్క అంటే
ఈ విశ్వాసము నిరీక్షణ అనేటటువంటిది క్రైస్తవ జీవితంలో చాలా ప్రయోజనకరమైనటువంటిది, చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక గొప్ప మాట. ఈ ఉదయకాల సమయంలో క్రీస్తులో నిరీక్షణ అనేటటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించాలని ఇష్టపడి ఉన్నట్లుగా మనం గ్రహిస్తూ ఈ మాటలను ఆలకిద్దాం. NIV ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా గమనిద్దాం. మే ద గాడ్ ఆఫ్ హోప్ ఫిల్ యూ విత్ ఆల్ జాయ్ అండ్ పీస్ యాజ్ యూ ట్రస్ట్ ఇన్ హిమ్ సో దట్ యూ మే ఓవర్ఫ్లో విత్ హోప్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మరి ఒక మాట పరిశుద్ధాత్ముని యొక్క శక్తి అనేటటువంటిది కూడా మనకి ఇందులో తెలియచేయబడుతుంటా ఉంది. మొదటిది ఈ 3 ప్రభావవంతమైనటువంటి మాటలు: పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొందుట, రెండవది విస్తారముగా నిరీక్షణ గలవారు అగుట, మూడవది నిరీక్షణకర్తయగు దేవుడు సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ప్రస్తుత కాలంలో చాలా ఆందోళనకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తుంటున్నాం. ఏమవుతుందో, బయటికి వెళితే ఏమవుతుందో, ఒక వ్యక్తిని కలిస్తే ఏమవుతుందో, ఒక వ్యక్తితో మాట్లాడితే ఏమవుతుందో, ఒక స్థలానికి వెళితే మనకేమవుతుందో, ఒక షాప్కి వెళితే ఏమవుతుందో అనేటటువంటిది అసమాధానకరమైనటువంటి జీవితంలో మనం జీవిస్తున్నాం. కానీ మన దేవునికి ఉన్నటువంటి గొప్ప పేరులో ఒకానొక పేరంటే సమాధానమునకు కర్త అయినటువంటి వాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ సమాధానం అనేటటువంటిది మానవ జీవితంలో ప్రస్తుతం చాలా కొదువైనట్లుగా కనబడుతుంటా ఉంది. భయంకరమైనటువంటి ఆందోళన సోషల్ మీడియాలో చూసినా, టెలివిజన్ న్యూస్లో చూసినా, వార్తాపత్రికల్లో చూసినా, బయట ప్రజలు చెప్పుకునేటటువంటి మాటలు చూసినప్పటికీ కూడా ఈ అనారోగ్య సంబంధమైనటువంటి కరోనా వైరస్ చేత గంభీరమైనటువంటి పరిస్థితులు తలెత్తుంటుండగా సమాధానాన్ని కోల్పోయేటటువంటి వారుగా ప్రజలు చాలామంది ఉంటున్నారు. పెద్దల దగ్గర నుంచి, ధనికుల దగ్గర నుంచి, వ్యాపారవేత్తల నుంచి, డాక్టర్ల దగ్గర నుంచి సామాన్య మానవుడిగా జీవించేటటువంటి వారందరికీ కూడా ఈ సమాధానం కొదువవుతున్నటువంటి స్థితిలో సమయాల్లో దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలో చేరి మన దేవుడు సమాధానమునకు కర్త అయినటువంటి వాడు. ఆయన పుట్టినప్పుడు సందర్భంలోనే యెషయా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఆ శిశువు మనకి ఏం తీసుకురాబోతున్నాడు? హీ బ్రాట్ ద గుడ్ న్యూస్ టు ఆల్ ద మ్యాన్ కైండ్. మానవ లోకానికి అంతటికి కూడా సంతోషకరమైనటువంటి శుభవర్తమానమని ఆ ప్రవచనం యొక్క నెరవేర్పులో భాగంగా ఆ దూత గొల్లలకు, జ్ఞానులకు, ఈనాడు జీవించేటటువంటి మనందరికి కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ ద్వారా మనకు శుభవార్తను తీసుకురాబడింది. ఆ తరువాత ఆయన దాని గురించి రాయబడుతూ అంటాడు, మనకు శిశువు పుట్టెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానమునకు అధిపతి అయినటువంటి వాడు అని ప్రవక్త ప్రవచనంలో రాస్తాడు. సమాధానకర్త అంటే కర్త అనగా ఇవ్వగలిగినటువంటి వాడు, ఇవ్వజాలినటువంటి వాడు, ఇవ్వడానికి శక్తి, అర్హత కలిగినటువంటి వాడని ఆ మాటలు అర్థమై ఉంటా ఉంది. ఈ దినాల్లో ఎంతమందికి సమాధానం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క దూత ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క సేవకుల ద్వారా జ్ఞాపకం చేయబడేటటువంటి సందేశం ఏమంటే సమాధానము కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య అంతా ముగించుకొని చనిపోయి పాతిపెట్టబడి ప్రవచన నెరవేర్పులో భాగంగా లేచిన తర్వాత ఆయన ఆరోహణుడైపోయి ఆయా సందర్భాల్లో శిష్యులకు కనబడుతున్నప్పుడు మొట్టమొదటి మాట వారిలో ఆందోళన తొలగించడం కొరకు సమాధానము కలుగునుగాక అని అంటాడు. దేవుని యొక్క దూత ద్వారా వర్తమానం పంపినా కూడా సమాధానం కలుగునుగాక అని అంటాడు. మన దేవుడు సమాధానమునకు కర్త అయినటువంటి వాడు కనుక ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడిచ్చేటటువంటి సమాధానాన్ని మనం పొందుకోగలిగితే అంతకన్నా గొప్ప భాగ్యం ఏమి లేదని దేవుని సేవకుడిగా నేను అనుకుంటాను. దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్నటువంటి మాట చూడండి. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. అంటే విస్తారముగా అంటే ఎక్కువ నిరీక్షణ కావాలి. ఎక్కువ నిరీక్షణ కావాలంటే ఎక్కువ విశ్వాసం కావాలి. ఎక్కువ విశ్వాసం అంటే ఎలా దాన్ని కొలవగలగాలి? ఆయన పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో అద్భుతాలు కొన్ని సందర్భాల్లో శిష్యుల ద్వారా జరగపోతున్నటువంటి కారణాన్ని బట్టి ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ పర్వతం ఇక్కడ నుండి తొలగిపోమంటే తొలగిపోద్దని ఒక సన్నివేశాన్ని ప్రభువారు జ్ఞాపకం చేస్తాడు. అంటే చిన్న ఆవగింజంత విశ్వాసం ఉంటేనే అత్యద్భుతమైనటువంటి కార్యం జరుగుతున్నప్పుడు మనం ఎంత విశ్వాసాన్ని పెంచుకుంటామో ఈ విశ్వాసం అనేటటువంటిది ఎలా కలుగుతుంటా ఉంది? ఇదే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు రాస్తూ అంటాడు, వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తు యేసు యొక్క మాట వలన కలుగును అని అంటాడు. ఏ మాటలు వింటే మనకు విశ్వాసం కలగదు. కొంతమంది స్నేహితులు చెప్తున్నా, బంధువులు చెప్తున్నా, మన సన్నిహితులు చెప్తున్నా కొంతవరకు ఇష్టం కలగొచ్చేమో, కానీ విశ్వాసం కలగడము అది చాలా కష్టం.
కానీ క్రీస్తు యేసు యొక్క మాట వలన మాత్రమే విశ్వాసం కలుగుతుందని అంటాడు. ఇటువంటి సందర్భాల్లో దేవుని యొక్క వాక్యం మనకు బోధించబడుతున్నప్పుడు లేదా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ విశ్వాసాన్ని మనం పెంచుకోగలగాలి. మనలో అపవాది కల్పిస్తున్నటువంటి ఆ అవిశ్వాస సంబంధమైనటువంటి విషయాలంతటినీ కూడా దూరపరుచుకొని దేవుని యొక్క వాక్కు ద్వారా శక్తి పొందటం మాత్రమే కాకుండా కీర్తనకారుడు 119వ కీర్తనలో జ్ఞాపకం చేసినట్లుగా ఆ వాక్యమే నన్ను బ్రతికించింది అంటాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకు విశ్వాసం ఇస్తుంటా ఉంది. దేవుని యొక్క వాక్యం మనకు శక్తి ఇస్తుంటా ఉంది. దేవుని యొక్క వాక్యం మనకు బలమిస్తుంటా ఉంది. దేవుని యొక్క వాక్యము జీవము కలిగింది కనుక జీవాన్ని ప్రసాదింపచేసేటటువంటిది, జీవాన్ని కొనసాగింపచేసేటటువంటిది దేవుని యొక్క వాక్యం. ఈ ప్రస్తుత కాలంలో క్రైస్తవులు కూడా ఈ దేవుని యొక్క వాక్యానికి అంత ప్రాధాన్యతను ఇవ్వవలసిందిగా ఇవ్వలేకపోతూ మరి సోషల్ మీడియా వైపో, డాక్టర్స్ వైపో, వైద్యం వైపో, కొన్ని జాగ్రత్తల వైపో వారి దృష్టిని మళ్లించడం మనకు అర్థమవుతుంటా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన అరచేతిలో మనల్ని పడబడినటువంటి వారు. మరి పోయిన వారంలో నేర్చుకున్నాం, ఆ అరచేతిలో మనల్ని చెక్కున్నటువంటి దేవుడు, తన జీవాన్ని మనకిచ్చినటువంటి దేవుడు, తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచేటటువంటి దేవుడు, దేనికి ప్రాధాన్యతనిచ్చినా ఇవ్వకపోయినా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి, దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించడానికి మనం సమయం కేటాయించినప్పుడు దేవుని యొక్క వాక్కులో ఉన్నటువంటి శక్తి మన నరనరాల్లో కూడా ఇస్తూ, చూడండి దేవుని బిడ్డలారా, మరి ప్రస్తుతము చాలామంది ఈ సోషల్ మీడియాలో రౌండ్స్ చేసేది ఏంటంటే వైటమిన్ డి తక్కువ అవుతున్న కారణాన్ని బట్టి ఈ యొక్క రోగనిరోధక శక్తి తగ్గుతుంది అని అంటారు. వైటమిన్ డి ఎందుకు తగ్గుతుందంటే ఇప్పుడు మానవునికి సుఖభోగాలతో కూడినటువంటి జీవితం అలవాటు అయిపోయింది. ఇంతకుముందు ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలంటే కాలినడకన 1 గంట 2 గంటల ప్రయాణం వెళ్ళేటటువంటి వారు, లేదా సైకిల్ మీదనో ఎడ్ల బండి మీదనో వెళ్ళేటటువంటి వారు. ఇప్పుడు ఎండకు ఎక్స్పోజ్ అవ్వడం తగ్గింది, ఎండలో చేయడం తగ్గింది. మరి సుఖాన్ని కోరుకునేటటువంటి పరిస్థితుల్లో దేవుడిచ్చినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆ సూర్యరశ్మి నుండి మనం కావలసినటువంటి డి వైటమిన్ని పొందుకోకుండా ఏం చేస్తున్నాం? కృత్రిమ సంబంధమైనటువంటి వాటి మీద ఆధారపడుతుంటాను. కానీ దేవుని యొక్క వాక్యం మీద మనం ఫోకస్ చేసినప్పుడు ఆ వాక్యం మనకు శక్తినిచ్చేటటువంటిది, కీళ్లలోనికి మూలుగులలోనికి విభజించబడినంత శక్తి కలిగినటువంటిది దేవుని యొక్క వాక్యం అని ఇదే పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి రాస్తుంటాం, మనం గమనిస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటిది మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. పరిశుద్ధాత్మ అని బైబిల్లో చదువుతాం, పరిశుద్ధాత్మను నోటితో వింటాం. కానీ ఈ క్రైస్తవ సమాజంలో చాలామంది పరిశుద్ధాత్మను పెడచెవిని పెట్టేటటువంటి వారు, పరిశుద్ధాత్మను దూరంగా పెట్టేటటువంటి వారు, ఇది మాకు సంబంధించింది కాదు అని అనుకొని భ్రమలో ఉండేటటువంటి క్రైస్తవులు కూడా చాలామంది లేకపోలేదు. దేవుని బిడ్డలారా, మరి మొట్టమొదట యెహోవా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన మన మానవుల పాపముల అందరి నిమిత్తమై ఒక మరణాన్ని బలిపశువుగా మరి అర్పించబడి ఆయన రక్తాన్ని చిందించడం వలన మనకున్నటువంటి పాపపు మురికి అంతయి కూడా కడుగబడింది. ఆ తరువాత ఆయన నేను వెళ్ళిపోతున్నాను అనేటువంటి సమయంలో శిష్యులు బాధపడుతుంటుండగా యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుట కొరకై వేరొక ఆదరణకర్త, అనగా సత్యస్వరూపియగు దేవుడు, సత్యమునకు స్వరూపమైనటువంటి వాడు. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా తన నోటుండి చెప్పినటువంటి మాటలో నేనే సత్యాన్ని చెప్పాడు కనుక సత్యమునకు స్వరూపమైనటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. వెన్ యూ బిలీవ్ ఇన్ లార్డ్ జెహోవా, యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును నమ్మినటువంటి వాడు పరిశుద్ధాత్మను కూడా తప్పకుండా నమ్మవలసినటువంటి ఆ యొక్క అవశ్యం ఉందని దేవుని సేవకుడిగా మరొకసారి జ్ఞాపకం చేస్తుంటున్నాను. కళ్ళబొల్లి కపుర్ల వైపు మనం మాట మళ్లించడం కాదు. చాలామంది యెహోవా దేవుడిని ఆరాధించుతూ యేసుక్రీస్తు ప్రభు వారికి తక్కువ ప్రాధాన్యతనిచ్చేటటువంటి వారు ఉంటారు. కొంతమంది యేసుక్రీస్తు ప్రభు వారి మీదనే ఫోకస్ చేసేటటువంటి వారు ఉంటారు. కొంతమంది మొదటి 2 కాకుండా పరిశుద్ధాత్మల మీదనే ఆధారపడేటటువంటి వారు ఉంటారు. చాలామంది సీనియర్ క్రైస్తవులు కూడా ప్రార్థన చేసేటప్పుడు నేను అప్పుడప్పుడు విశ్వాసులకి చాలా ధైర్యంగా చెప్తాను, పరిశుద్ధాత్ముడు అని మొదలు పెడతారు. అది మరి టెక్నికల్లీ తప్పు కాదు, కానీ దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడినట్లుగా మన ప్రార్థన తండ్రిని సంబోధించేదిగా ఉండగలగాలి. అడిగే వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడగాలని బైబిల్ చెప్పబడుతుంటా ఉంది. పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉంటాడు కనుక ఏమి అడిగావో అడిగిన దానంతటిని పొంది ఉన్నామని నమ్మగలిగినటువంటి కృపను అనుగ్రహించేటటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అందుకనే పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తున్నటువంటి లేఖలో అంటాడు, పరిశుద్ధాత్మ శక్తి పొంది
విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు. కొంత నిరీక్షణ కాదు. నిరీక్షణ అంటే వేచి ఉండేటటువంటి అనుభవం, వెయిటింగ్ ఫర్ సంథింగ్ స్పెషల్. అంటే దేని కొరకు వెయిట్ చేస్తున్నాం? విశ్వాసముతో ప్రార్థన చేస్తూ నీవు దేవుణ్ణి ఏమడుగుతున్నావో నిరీక్షణలో వేచి ఉండేటటువంటి అనుభవం కలిగినటువంటి వాడుగా ఉండగలగాలి. ఎంత నిరీక్షణ అది? 2 నిమిషాలు 3 నిమిషాలు మరి వెయిట్ చేసి చిరాకు పడేటటువంటి పరిస్థితి కాదు. విస్తారముగా నిరీక్షణ పొందుట వలన అంటాడు చూడండి, గలవారమగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు. ఈ యొక్క దేవునికి ఉన్నటువంటి నామాల్లో 1000 నామాలు ఉన్నాయని అనుకుంటే సరిపోలా. ఈ అంతరార్థంలో ఉన్నటువంటి భాగాన్ని కూడా మనం గమనించినప్పుడు అక్కడ అంటాడు చూడండి, నిరీక్షణకర్తయగు దేవుడు, సత్యస్వరూపియగు దేవుడు. ఇందాకేమనుకున్నాం? ఆదరణకర్త అయినటువంటి దేవుడు. మరి ఇక్కడ నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా మరలా విశ్వాసాన్ని జోడిస్తుంది. విశ్వాసము, నిరీక్షణ అనేటటువంటిది దే ఆర్ పార్ట్ అండ్ పార్సిల్, ఒకదానితో ఒకటి కలిసి ఉండేటటువంటి అనుబంధమైనటువంటి మాటలు. అలాగా ఉండడం వల్ల సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. చక్కని మాట అంటాడు చూడండి, ఇక్కడ అంటాడు మరి సో దట్ యూ మే ఓవర్ఫ్లో విత్ హోప్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఓవర్ఫ్లో అనగా నిండి పొర్లేటటువంటి అనుభవం. నీలో కొద్దిగా ఉండడం మాత్రమే కాదు, ఈ సమాధానం, సంతోషం అనేటటువంటిది నీ హృదయంలో నిండి పొర్లుతున్నప్పుడు దేవుని బిడ్డలారా నీకున్నటువంటి చింతలంతటినీ మర్చిపోయేటటువంటి అనుభవం. చూడండి, చిన్న బిడ్డల గురించి అప్పుడప్పుడు మనం ఆలోచన చేస్తే, చిన్న బిడ్డ కిచెన్లో తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా ఈరోజు ఏం వండుతున్నావు అని అడగొచ్చేమో, కానీ తప్పనిసరిగా తల్లి వాళ్ళని ప్రేమించి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని సిద్ధపరుస్తుంది అనేటటువంటి ఆ న్యాచురల్ ఫెయిత్ తల్లి మీద ఉంటా ఉంది. మరి ఫీజు కట్టడే విషయంలో నా తండ్రి తప్పకుండా నా కొరకు ఫీజు కడతాడు, తప్పకుండా నా యోగక్షేమాలు చూస్తాడు అనేటటువంటి ఆలోచన పిల్లల్లో ఏమాత్రం డౌట్ లేకుండా కలిగి ఉంటారు. అదేవిధంగా పరమ తండ్రి మీద మనం నమ్మకించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారి చేసినటువంటి గొప్ప కార్యం నమ్మినప్పుడు, ఆదరణకర్తయగు దేవుడు నీకు తోడుగా ఉంటాడని నీవు విశ్వసించినప్పుడు సమస్త ఆనందముతోనూ సమస్త సంతోషముతోనూ నిన్ను నింపేటటువంటి వాడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదే దీనికి సంబంధించినటువంటి దానిని పాత నిబంధనలో కూడా ఒక మాటను చూద్దాం. బుక్ ఆఫ్ జెరమాయా, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. జెరమాయా 29:11. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని బిడ్డలారా, రోమాపత్రికలో పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి మాట అక్కడ చెప్తున్నప్పుడు, మరలా పాత నిబంధన గ్రంథంలో దానికి ఉన్నటువంటి ఒక ఉద్దేశము మరి పాత నిబంధనలో మరి ఏ విధంగా ప్రవక్తల ద్వారా రాయించాడని చూస్తే, ఈ మాట ఇశ్రాయేలును ఉద్దేశించి వ్రాసినప్పటికీ కూడా ఈనాడు యేసుక్రీస్తునందు రక్షణ కలిగినటువంటి మనము, యేసుక్రీస్తును నమ్మేటటువంటి మనము, ఆయన మన కొరకు శిలువ మరణాన్ని అనుభవించి మృత్యుంజయుడే లేచి మన కొరకు స్థలం సిద్ధం చేస్తున్నట్టు నమ్మినటువంటి మనము ఈ మాటను ఒకసారి మనం ఆలోచన చేస్తే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. తర్వాత అంటాడు చూడండి, మరి రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా, దాన్ని మరి అండర్లైన్ చేసుకోవాలి. రాబోవు కాలమందు నిరీక్షణ ఎప్పుడు రాశాడు ఇర్మియా భక్తుడు? చాలా మరి 100 సంవత్సరాల క్రితము రాయబడినటువంటి ఈ మాట రాబోవు కాలం అనగా ఈవెన్ ఇట్ అప్లైస్ టు యూ టుడే. ఈ దినాన కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునేటటువంటి మనము రాబోవు కాలం అనగా రాయించబడినటువంటి 1000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటిది ఇప్పుడు రాబోయేటటువంటి కాలము. యేసుక్రీస్తు ప్రభువారు రాకడ కంటే ముందు జరగబోయేటటువంటి కాలములో అంటాడు, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా. ఏమి నిరీక్షణ? మనకి రక్షణ ఇచ్చినటువంటి దేవుడు ఆయన దగ్గర స్థలం సిద్ధం చేస్తానని చెప్పాడు, మన కొరకు సాక్ష్యం ఇస్తానని చెప్పాడు, తన దగ్గర కూర్చొని మనతో కలిసి సహవాసం చేస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనటువంటివి కావు. ఇక్కడ కూడా మళ్ళీ సమాధానం అనేటటువంటిది వాడతాడు. ఇందాక కూడా అనుకున్నాం కదా, సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. పౌలు భక్తుడు రోమా సంఘానికి రాసినటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ కూడా ఏమంటాడు? అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనటువంటివి కావు. మన దేవుడు మనకు హాని కలిగించేటటువంటి వాడు కాదు. దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు దేవుడు మనల్ని మర్చిపోయాడేమో అనుకుంటారు. పాత నిబంధనలో కూడా కొంతమంది బిడ్డలు నన్ను మర్చిపోయాడేమో, నయోమి ఆ విధంగా అనుకుంటుంది. లార్డ్ వుడ్ హ్యావ్ ఫర్గాటెన్ మీ.
కానీ దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయేటటువంటి వాడు కాదు. మనము దేవుని మర్చిపోయిన కారణాన్ని బట్టి, మనము దేవునికి కొంత దూరంగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో ఆ ఎడబాటుని అపవాది ఉపయోగించుకొని మన జీవితాల్లో కీడు కలిగించేటటువంటి ప్రయత్నం వాడు చేస్తూ ఉంటుంటాడు. కనుక ఒక చిన్న బిడ్డ తల్లిని హత్తుకునే విధంగా ఉంటుందో, కుటుంబకులు ఒకరికొకరు ఎంత దగ్గరగా జీవించేటటువంటి వారుగా ఉంటారో, మనము దేవుని బిడ్డలుగా ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలుగా ఉన్నాం కనుక ఆయన హత్తుకుని జీవించేటటువంటి వారుగా ఉండాలనేటటువంటిది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉంటా ఉంది. అపవాది మనల్ని వేరు చేయాలనుకుంటాడు, కానీ దేవుడు ప్రేమతో రాబో కాలమందు జరగబోయేటటువంటి సంగతులను బట్టి కూడా నిరీక్షణ కలిగేటట్టుగా సమాధానకరమైనటువంటి ఉద్దేశాన్ని మనం కలిగించేటటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కూడా చూస్తే, ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ డిక్లేర్స్ ద లార్డ్, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ, ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ ఫ్యూచర్. ఏం చేయాలనుకుంటాడంట? మనల్ని మరి ఆశీర్వాదవంతంగా ప్రాస్పరస్ లైఫ్. మరి కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఎ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని అంటాం. ప్రాస్పరస్ అంటే వాడతాం, కానీ చాలామందిలో ప్రాస్పరిటీ కనబడదు. కారణం ఏంటో తెలుసా? దేవునికి ఇష్టంగా ఉన్నటువంటి వారు, యోబు దేవునికి ఇష్టంగా ఉన్నందుకు ఆయన అత్యధికంగా ఆశీర్వదించాడు. ఆ విధంగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే, దావీదును చూసినా, యోసేపును చూసినా, సొలొమోనును చూసినా, ఆయన బిడ్డలైనటువంటి వారిని ఎవరిని చూసినా కూడా ఆ ప్రాస్పారిటీ, ఆ విస్తరించేటటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ఎందుకు ఇచ్చాడనగా, వారు దేవునికి సన్నిహితులుగా జీవించినటువంటి కారణాన్ని బట్టి. నమ్మితే స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ చక్కని ప్లాన్స్ని కలిగి ఉన్నాడు. తర్వాత ప్రాస్పర్, ఆశీర్వదించాలనుకున్నాడు. నాట్ టు హార్మ్ us, మనకు హాని కలిగించకుండా ఉండాలనుకున్నాడు. మనకి నిరీక్షణను, మంచి భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. నిరీక్షణ మాత్రమే కాకుండా ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు. ఏంటి ఆ భవిష్యత్తు? ఎక్కడో ఒక మంచి పట్టణంలో, ఒక మంచి దేశంలో జీవించడం మాత్రమే కాదు. ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నిత్య రాజ్యములో నిత్యము ఆయనతో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను దేవుడు నీ కొరకు, నా కొరకు మరి ఆయన రాసి ఉన్నాడని ఈ లేఖనం సెలవిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్నటువంటి మాటను చూద్దాం. క్రీస్తులో నిరీక్షణ అనేటువంటి దానికి, మరి నిరీక్షణ అనేటటువంటి దానికి ఒక నిర్వచనాన్ని కూడా మనం గమనిద్దాం. డెఫినేషన్ ఆఫ్ హోప్. ఇక్కడ హోప్ ఈజ్ ది కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ అండ్ ఇట్స్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఒక అద్భుతమైనటువంటి మాటను మరి మన కొరకు ఇక్కడ ఒక డెఫినేషన్ మనం అర్థం చేసుకోగలగాలి. హోప్ ఈజ్ ది కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్. అంటే కాన్ఫిడెంట్ అనగా మరి ఏ విధమైనటువంటి డౌట్ లేకుండా, మరి చక్కని ఉద్దేశంతో ఒక ఏదైతే నువ్వు దేవుని నుండి ఆశిస్తున్నావో ఆ ఎక్స్పెక్టేషన్, వాట్ గాడ్ హ్యాస్ ప్రామిస్, దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో, అండ్ ఇట్స్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్, ఆయన విశ్వసనీయతలో దాగినటువంటిది. అంటే ఏంటి ఆ విశ్వసనీయత? మరి ఆయన కృప నిరంతరం ఉండును. 136వ కీర్తనలో 26 వచనాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి మాట, ఆ రెండవ లైన్ రెండింటిని చూస్తే, ఒక మాట చెప్పిన తర్వాత రెండవది ఆయన కృప నిరంతరమును అని అంటాడు. హిస్ స్టెడ్ ఫాస్ట్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ అని అంటాడు. ఆయన కృప నిత్యము మనతో ఉండేటటువంటిది. ఇశ్రాయేలుకు తోడుగా ఉండడం మాత్రమే కాకుండా, చూడండి, 430 సంవత్సరాలు ఆ యొక్క బానిసత్వంలో ఉన్నటువంటి వారిని దేవుడు మర్చిపోలే. కారణం ఏంటి? మన పితరుడైనటువంటి అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, మరి డికేడ్ ఆఫ్ ది మరి ఒక్కొక్క దశాబ్దం గడిచిపోతున్నప్పుడు, ఒక్కొక్క శతాబ్దం గడిచిపోతున్నప్పటికీ కూడా ఆయన ప్రేమతో ఇశ్రాయేలు యొక్క ఆక్రందనలు విన్నాడు. అదే మోషేతో అంటాడు, మోజెస్, ఐ హర్డ్ ది క్రైస్ ఆఫ్ మై పీపుల్. నా ప్రజల యొక్క ఆక్రందన నేను విన్నాను, నా వాగ్దానాన్ని నేను వారి ఎడల నిరూపించబోతున్నాను. కనుక యూ హ్యావ్ టు గో యాజ్ అ లీడర్ టు డెలివర్ దెమ్. వారిని ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి నీ నాయకత్వంలో నేను బయటికి తీసుకొని రావాలనుకుంటున్నాను మోషే అని అంటాడు. ఇక్కడ కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత విశ్వాసముతో, ఒక ఉద్దేశంతో వెళ్తున్నాం, ఒక ఆలోచనతో వెళ్తున్నాం, దేవుని దగ్గర ఒక మేలు పొందాలని వెళ్తున్నాం. ఆ కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ మాత్రమే కాకుండా ఆయన దానిలో బలమును అనుగ్రహించేటటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు అని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోప్? మరి ఆ యొక్క దానికి ఉన్నటువంటి అర్థాన్ని కూడా చూద్దాం. రకరకాల అర్థాలు ఉన్నాయి. హోప్, నిరీక్షణ అనేటటువంటి దానికి కొన్ని అర్థాలు మనకు అర్థం కావడం కొరకు మీకు మరి వినిపించాలని నేను ఇష్టపడుతుంటున్నాను. మొట్టమొదటిది టు ట్రస్ట్ ఇన్, ఆయన యందు నమ్మిక ఉంచేటటువంటి అనుభవం. తర్వాత వెయిట్ ఫర్, మరి భక్తుడు రాస్తూ అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచేటటువంటి వారు నూతన బలము పొందుదురు అని అంటాడు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్, అది కూడా నిరీక్షణలో భాగంగా కనబడుతుంటా ఉంది. మూడవది యూ నీడ్ టు లుక్ ఫర్, ఆయన కొరకు వెదకుడి మీకు దొరుకుతానని అంటాడు. యూ నీడ్ టు సర్చ్ గాడ్ ఆల్ ద టైమ్, దేవుని వెతికేటటువంటి వారుగా ఉండాలని ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. డిజైర్ సంథింగ్,
మరి నీవు ఏమి కోరుకుంటున్నావో దాని నుండి దేవుని నుండి పొందటం కొరకు ఆ కోరికను ఆశను కలిగి ఉండడం కూడా ఈ యొక్క హోప్లో భాగంగా మనం చూడగలుగుతుంటున్నాం. తర్వాత అంటాడు మరి ఎక్స్పెక్ట్ సంథింగ్ బెనిఫిషియల్ ఇన్ ఫ్యూచర్. మన భవిష్యత్తులో మనకి ఏది మేలుకరమో, ఏది ప్రయోజనకరమో, ఏది ఆశీర్వాదకరమో దాన్ని దేవుడి నుండి వేచి ఉండి అడగటం కూడా ఈ హోప్ అనేటటువంటి దానిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అర్థంగా కనబడుతుంటా ఉంది. మన బైబిల్ గ్రీకు హీబ్రూ భాషల నుండి తర్జుమా చేయబడింది కనుక దానికి ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి మాటను హీబ్రూ భాషలో చూస్తే కవా అనేటటువంటి మాట, దానికి అర్థము టు హోప్. కవా, QAWA, కవా. దీనికి చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. జెరమయా 14:22 ఆ చివరి భాగంలో, జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారు ఉన్నారా? ఆకాశము వాననీయగలదా? మా దేవుడైన యెహోవా, నీవే గదా దాన్ని చేయుచున్నావు. నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు. నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నీ కొరకే మేము కనిపెట్టుచున్నాం. దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా గవర్నమెంట్ హెల్ప్ కొరకు కనిపెట్టడం మాత్రమే కాదు, ఒక స్నేహితుడి నుండి, తల్లిదండ్రుల నుండి వచ్చేటటువంటి సహాయం కొరకు కనిపెట్టడం కొరమే కాదు. మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన కనుపాప వలె మనల్ని కాపాడుతానన్నాడు. ఆయన ఒక కాపరి గొర్రెలు మేపినట్టుగా మనల్ని మేపుతానన్నాడు. తన హస్తాల్లో భద్రపరుస్తానని జ్ఞాపకం చేశాడు. సమాధానాన్ని ఇస్తారని ఈరోజు వాక్యంలో కూడా మనతో మాట్లాడుతున్నాడు. కనుక నీ కొరకే మేము కనిపెట్టుచున్నాం. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యు నీడ్ టు వెయిట్ ఫర్ ద లార్డ్ విత్ ఫెయిత్. విశ్వాసంతో దేవుని కొరకు కనిపెట్టుకునేటటువంటి వారుగా ఉండాలని ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, మరి దాంట్లో ఇంకొన్ని మాటలు కూడా చూస్తే హీబ్రూ భాషలో TIQUA అనేటటువంటి మాట ట్రస్ట్, నమ్మడం. దేవుని వైపు చూడడం మాత్రమే కాకుండా దేవుని మీద నమ్మకం ఉంచేటటువంటి వారుగా ఉండగలగాలి. మరి దానికి 50వ కీర్తన 7వ వచనంలో ఒక మాటను చూద్దాం. కీర్తనకారుడు రాసినటువంటి 50వ కీర్తన ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంటా ఉంది. Psalm 50 verse 7, నా జనులారా నేను మాటలాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. ట్రస్ట్, దేవుని మీద ఎందుకు నమ్మకం ఉంచాలి? ఆయన మన కొరకు సాక్ష్యం పలికేటటువంటి దేవుడు, తండ్రి దగ్గర మనల్ని ఒప్పింప చేసేటటువంటి దేవుడు, తండ్రితో సమాధానాన్ని ఏర్పాటు చేసేటటువంటి వాడు. తండ్రి దగ్గర నీ బిడ్డలుగా వారు నన్ను వెంబడించారని చెప్పేటటువంటి ఆ సాక్ష్యాన్ని పలికేటటువంటి దేవుడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. 3వ మాట హెబ్రూ భాషలో బతా అనేటటువంటి మాటకు టు ట్రస్ట్. కీర్తనకారుడు 25వ కీర్తనలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. టర్న్ విత్ మీ టు Psalm 25, 25వ కీర్తన 2వ వచనాన్ని చూద్దాం. 2-3 వచనాలను చూద్దాం. 25వ కీర్తన 2-3 వచనాలు. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడునూ సిగ్గునందడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన కొరకు కనిపెట్టేటటువంటి వాడు ఎవ్వడు సిగ్గునందడంట. దేవుని బిడ్డలారా, చాలామంది అపహాస్యం పాలు కావచ్చు, చాలామంది భంగపాటు గురి కావచ్చు. వారి అండబలాన్ని, కండబలాన్ని చూసుకొని రెచ్చిపోయేటటువంటి వారు కొన్ని సందర్భాల్లో నిరాశతో తిరిగి రావచ్చేమో. కానీ ఈ దేవుని యందు విశ్వాసంతో, నిరీక్షణతో ఎదురు చూసేటటువంటి వారిని ఎన్నడూ కూడా ఆయన సిగ్గుపరచనిచ్చేటటువంటి దేవుడు కాదు. ఇంపార్టెన్స్ ఆఫ్, ఇందాక మనం నిర్వచనాన్ని చూసాం, దాని అర్థాన్ని మనం చూసాం, దాని యొక్క ఆరిజిన్ హీబ్రూ భాష నుండి ఉన్నటువంటి ఆ మూలాన్ని కూడా మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు నిరీక్షణ యొక్క ప్రాముఖ్యత ఏంటో కూడా త్వరగా కొన్ని మాటలు నేర్చుకుని మనం ముందుకు సాగుదాం. నిరీక్షణకు ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత. రోమీయులకు రాసిన పత్రిక, నేను వాక్యం చెప్తున్నాను, మరి దయచేసి మీరు నోట్ చేసుకునేటటువంటి వాళ్ళు నోట్ చేసుకునండి. అదర్వైజ్ ఫోకస్ ఆన్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేయండి. హోప్ ఈజ్ నెవర్ లాస్ట్. నిరీక్షణ కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేటటువంటి వాడు కాదు. నీవు నిరీక్షణ కలిగి ఉంటే, విశ్వాసాన్ని కలిగి ఉంటే, నీవు ఏం అడుగుతున్నావో నీవు వేచి ఉండగలిగినప్పుడు దాన్ని పొందుకునేటటువంటి అనుభవాన్ని నీకు ఇవ్వగలిగినటువంటి దేవుడు. రెండవ ప్రాముఖ్యతను చూస్తే, వీ క్యాన్ బీ కాన్ఫిడెంట్ ఇన్ హోప్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, ఇందాక నిర్వచనాన్ని చెప్పాను కదా విశ్వాసాన్ని గురించి. అక్కడ అంటాడు, వీ క్యాన్ బీ కాన్ఫిడెంట్ ఇన్ హోప్. దేవుని యొక్క
మరి దేవుడిచ్చేటటువంటి విశ్వాసము ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు కలిగేటటువంటి విశ్వాసము ద్వారా వీ కెన్ బీ కాన్ఫిడెంట్, ఆత్మస్థైర్యం కలిగినటువంటి వాళ్ళుగా ఉంటుండొచ్చు. ఎంతమంది వాళ్ళు గుండె జారిపోతున్నా, ఎంతమంది అధైర్యం పాలవుతున్నా కూడా మన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కనుక, ఆయన మరణాన్ని గెలిచినటువంటి దేవుడు కనుక ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళేటటువంటి ఆధిక్యతను దేవుడు మనకి ఇవ్వాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. మూడవది, ట్రూ హోప్ కమ్స్ ఫ్రమ్ గాడ్. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12-13 వచనాల్లో నిజమైనటువంటి నిరీక్షణ మరి దేవుని నుండి వలన మాత్రమే కలుగుతుంటా ఉంది. కొంతమంది ద్వారా సహాయము, సందర్భము కొన్ని మనం అనుభవించవచ్చేమో, కానీ నిజమైనటువంటి నిరీక్షణ మన దేవుని నుండి మాత్రమే కలుగుతుంది. అది ఎవ్వరి నుండి కలిగేటటువంటిది కాదని ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. నాలుగవది, హోప్ ఈజ్ ఎ గిఫ్ట్. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే హోప్ ఈజ్ ఎ గిఫ్ట్. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన్ని మన కొరకు ఒక బహుమానంగా ఇచ్చాడు. క్రీస్తు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి దేవుడిచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి బహుమానం ఏమంటే యేసుక్రీస్తునే మనకు బహుమానంగా ఇచ్చాడు. యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీ గిఫ్ట్ టు హిమ్, యూ నీడ్ టు గివ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నీకు బహుమానంగా క్రీస్తు ప్రభు వారిని ఇచ్చి నన్ను నరకానికిలోకి వెళ్లకుండా యేసుక్రీస్తు ద్వారా నిత్యరాజ్యంలోకి వెళ్ళేటటువంటి ఆధిక్యతనిచ్చాడు కనుక మన హృదయాన్ని ఆయనకు సమర్పించి ఆ హృదయంలోనికి ఆయన ఆహ్వానించుకొని దేవుని యొక్క మాటల ద్వారా బలం పొందేటటువంటి వారుగా, విశ్వాసాన్ని పెంపొందించుకున్నటువంటి వారుగా, నిరీక్షణతో ముందుకు సాగేటటువంటి వారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటా ఉంది. మరి 5వది చూసినప్పుడు హోప్ ఎండ్యూర్స్. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 18వ వచనంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తూ అంటాడు, హోప్ ఎండ్యూర్స్ అంటే నీవు విశ్వాసాన్ని కలిగినప్పుడు నిరీక్షణలో వేచి ఉండేటటువంటి అనుభవం కలుగుతుంటా ఉంది. నిరీక్షణలో ఉండేటటువంటి వాడు దేన్నైనా కూడా భరించగలం, సంతోషాన్ని నిలుపుకోగలం, బాధను కూడా మరి ఎండ్యూర్ చేయగలం, భరించేటటువంటి అనుభవము. కొంతమంది నిందించినా కూడా, కొంతమంది హేళన చేసినా కూడా, కొంతమంది అపహాసం చేసినా కూడా ఈ ఎండ్యూరెన్స్ అనేటటువంటిది నీవు భరించేటటువంటి అనుభవం, నిలదొక్కునేటటువంటి అనుభవాన్ని కలిగించగలిగినటువంటిది ఈ నిరీక్షణని దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు ఈ ఉదయకాల సమయంలో మనకు బోధిస్తుంటా ఉన్నాయి. మరి పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి ఒక కనెక్టివిటీ కూడా చూద్దాం. ఇందాక నిర్వచనాన్ని చూసాం, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను చూసాం, దానికి ఉన్నటువంటి అర్థాన్ని చూసాం, నిరీక్షణకు అర్థాన్ని చూసాం. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి దానికి, క్రొత్త నిబంధనలో మనకు రాయబడినటువంటి దానికి రెండింటికి ఉన్నటువంటి కనెక్షన్, ఈ హోప్ని గురించి బైబిల్ ఏం మాట్లాడుతుందో కూడా ఒక 2 మాటలు మనం ఆలోచన చేద్దాం. మరి పాత నిబంధనలో హోప్ ఈజ్ కనెక్టెడ్ విత్ పేషెంట్ ఎండ్యూరెన్స్. అంటే ఈ యొక్క నిరీక్షణ అనేటటువంటిది మరి దేనికి కనెక్ట్ అయింది? పేషెంట్ ఎండ్యూరెన్స్, ఓపికతో భరించేటటువంటి దానికి ఈ యొక్క ఎండ్యూరెన్స్ అనేటటువంటిది జత చేయబడిందంట. మళ్ళీ చదువుతున్నాను, హోప్ ఈజ్ కనెక్టెడ్ విత్ పేషెంట్ ఎండ్యూరెన్స్. మరి న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధనలో చూసినప్పుడు ట్రయల్స్ లీడ్ టు హోప్. మన జీవితాల్లో కొన్ని పరీక్షలు కలుగుతున్నప్పుడు, మన జీవితాల్లో కొన్ని పరిశోధనలు మన జీవితాల్లో కలుగుతున్నప్పుడు, కొన్ని సందర్భాల్లో కొన్ని అవరోధాలు కలుగుతుంటున్నప్పుడు, కొన్ని సందర్భాల్లో అడ్డంకులు కలుగుతున్నప్పుడు అడ్డంకి ఉందని చెప్పి మనం కూర్చోవడం కొరకు కాదు. యేసుక్రీస్తు వారు అనుగ్రహించేటటువంటి సమస్త ఆనందము, సమస్త సమాధానము, అద్భుతమైనటువంటి శక్తితో ఈ అవరోధాన్ని దాటుకునేటటువంటి అనుభవాన్ని కూడా ఇస్తాడు. చూడండి, కోవిడ్ అందరికీ వచ్చింది, మనలో కొంతమంది కలగొచ్చు. కానీ ఇక్కడ అంటాడు యోహాను సువార్త 16:33లో, మరి యూ విల్ హ్యావ్ టు ఫేస్ ట్రిబ్యులేషన్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకములో కొన్ని శోధనలు అనుభవింపక తప్పదు. కొన్ని శోధనలు మనల్ని పరిపూర్ణులుగా చేయటం కొరకు, కొన్ని శోధనలు మనల్ని రియలైజ్ చేయటం కొరకు దేవుడు అనుమతిస్తాడు. యోబు యొక్క జీవితంలో కూడా దేవుడు అదే చేశాడు. ఆయన్ని సువర్ణము వలె, శుద్ధ సువర్ణము వలె చేయుటకు అన్నీ కోల్పోయేటటువంటి వాడుగా చేసినప్పటికీ కూడా యోబు స్థిరుడుగా దేవుని యందు నిలకడగా ఉన్న కారణాన్ని బట్టి అపవాదికి మరి ఓటమిని చూపించడం మాత్రమే కాకుండా మరి ఆరాధించినటువంటి యోబుకి డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్, అత్యధికమైనటువంటి 2 ఆశీర్వాదాన్ని ఆయన దేవుని నుండి సమకూర్చుకున్నట్లుగా అర్థమవుతుంటా ఉంది. యు నీడ్ టు స్టే ఫర్మ్ ఇన్ ద లార్డ్. విశ్వాసముతో, నిరీక్షణతో, స్థిరత్వంతో, ఆ కాన్ఫిడెన్స్తో అధైర్యపడకుండా దేవునిలో నిలిచిండేటటువంటి అనుభవాన్ని మనం కలిగించినప్పుడు అదేం తీసుకొస్తుంటా ఉంది? ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంటా ఉంది. అంటే ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటిది ఏంటంటే హోప్ ఈజ్ కనెక్టెడ్ విత్ పేషెంట్ ఎండ్యూరెన్స్ అని చెప్పబడినటువంటి ఆ మాట నూతన నిబంధన గ్రంథంలో ట్రయల్స్ లీడ్ టు హోప్. నీకు కొన్ని శోధనలు కలుగుతున్నప్పుడు, అందుకని అంటాడు మరి మనుషులకు కలిగేటటువంటి శోధనలు వస్తాయి కానీ, కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు 10వ అధ్యాయం 13వ
వచనం అంటాడు, వాటి నుండి తప్పించుకునేటటువంటి మార్గాన్ని కూడా మీకు ఇస్తానంటాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ వ్యాక్సిన్ లైక్ అదర్ పీపుల్. ఎప్పుడు నీకు వ్యాక్సిన్ ఇవ్వడాలో అది దేవుడు నిశ్చయించున్నాడు. ఎప్పుడు నీకు మరి ఆ శోధన నుండి తొలగించాలో ఆయన ఎప్పుడు సిద్ధపడినటువంటి వాడుగా ఉన్నాడు. కునుకక నిద్రపోక నిన్ను కాపాడేటటువంటి దేవుడు, నీకు సెదదీర్చేటటువంటి అనుభవాన్ని ఇవ్వాలని కోరుకునేటటువంటి దేవుడు, నీకు ఏ భయం కలగకుండా ధైర్యంగా ఉంచేటటువంటి అనుభవాన్ని ఇవ్వాలని కోరేటటువంటి దేవుడు. కనుక వెన్ యూ క్లింగ్ ఆన్ టు ద లార్డ్, చిన్న బిడ్డ తల్లిని హత్తుకున్నంతసేపు కూడా చిన్న బిడ్డ భయపడినట్లుగా మనం గమనించాం. దేవుని బిడ్డలారా, అదేవిధంగా నేను ఎంత పెద్దవాళ్ళమైనప్పటికీ కూడా దేవుని పాదాలను గట్టిగా పట్టుకున్నంత కాలం, దేవుని యొక్క మాటను నువ్వు గట్టిగా పట్టుకున్నంత కాలం, విశ్వాసంలో ముందుకు సాగుతున్నంత కాలం, నిరీక్షణలో కొనసాగినంత కాలం కూడా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వడం మాత్రమే కాకుండా ప్రతి భయమును నివృత్తి చేసేటటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తర్వాత అంటే చూడండి, హోప్ ఈజ్ ది సెన్స్ ఆఫ్ ట్రస్ట్. ఇర్మియా గ్రంథము జెర్మయా 14:22, ఇర్మియా గ్రంథము 14:22లో ఒక మాటను చూద్దాం. అక్కడ అంటాడు చూడండి, ఒక మంచి సపోర్టింగ్ మాటను మనం చూద్దాం. జెర్మయా 14:22, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. 14:22లో చూస్తే అంటాడు అక్కడ, ఇందాక మనం చదువుకున్నటువంటి మాట చూడండి, మరి జనముల ఇది కింద చూడండి, నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు, నీ కొరకే మేము కనిపెట్టుచున్నాం. ఇందాక చదివాను కదా, నీవే ఈ క్రియలను చేయుచున్నావు, నీ కొరకే మేము కనిపెట్టుచున్నాం. మనం వెయిట్ చేసేటటువంటిది, వేచి ఉండేటటువంటిది దేవుని కొరకు మాత్రమే, దేవుని కార్యాల కొరకు మాత్రమే, దేవుని ప్రేమ కొరకు మాత్రమే, దేవుని సమాధానం కొరకు మాత్రమే వేచి ఉండేటటువంటి వారుగా ఉండాలని ఈ లేఖనం మరి మనకు బోధిస్తుంటా ఉంది. మరి ఇక్కడ అంటాడు, మరి లార్డ్ ఈజ్ ద హోప్ ఆఫ్ ఇజ్రాయెల్. మరి ఇదే ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే, ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీ వేల పరదేశి వలెనున్నావు, ఏల రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణిస్తుని వలె ఉన్నావు. ప్రస్తుతం మన దేశంలో కలిగేది అదే. ఆయన ఒక ప్రయాణికుడిగా ఉన్నాడు. హీ ఈజ్ మూవింగ్ ఎవ్రీవేర్, హీ ఈజ్ వాచింగ్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని చూస్తున్నటువంటి దేవుడు, ప్రతి ఒక్క సందర్భాన్ని గమనించేటటువంటి దేవుడు. ఆయన ఒక స్ట్రేంజర్గా చూస్తున్నారు. కానీ ఇక్కడ అంటాడు 8వ వచనంలో, ఇశ్రాయేలునకు ఆశ్రయుడా. ఆనాడున్నటువంటి మన పితరుడైనటువంటి యాకోబుకు ఆశ్రయం ఇచ్చినటువంటి వాడు మాత్రమే కాకుండా, మన పితరులైనటువంటి ఇశ్రాయేలులందరినీ కూడా మేఘస్తంభము కింద భద్రపరిచినటువంటి దేవుడు. మరి అగ్నిస్తంభము చేత వారిని అపాయం కలగకుండా కాపాడినటువంటి దేవుడు, మన్నాతో పోషించినటువంటి దేవుడు, పుర్రెలను కురిపించినటువంటి దేవుడు, బండ నుండి నీళ్లు రప్పించినటువంటి దేవుడు. ఆ దేవుడు మనకు ఆశ్రయముగా ఉండాలని ఇష్టపడేటటువంటి దేవుడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీ వేల పరదేశి వలె ఉన్నావు. వాట్ ఎ సాడ్ వర్డ్. దేవుని బిడ్డలారా, మన దేశంలో ఆయన పరదేశి వలె ఉండడానికి కారణం ఏమనగా, దేవుని బిడ్డలారా, చాలామంది, కోట్లాది మంది ప్రజలు ఆయన రక్షకుడిగా స్వీకరించలేకపోయేటటువంటి దుస్థితి మాత్రమే. స్టిల్ దే థింక్ దట్ హీజ్ అ ఫారెన్ గాడ్. ఆయన మరి వేరే దేశపు దేవుడు అనుకుంటున్నారు. కానీ ఈ దేవుడు సృష్టికర్త అని చాలామందికి అర్థమవుతున్నప్పటికీ కూడా పెడచెవిని పెట్టేటటువంటి వారు ఉన్నారు. వారి మనోనేత్రాలకు గుడితనాన్ని కలుగజేసినటువంటి వాడు అపవాది. కానీ ద డే ఈజ్ గోయింగ్ టు కమ్. త్వరలో ఒక దినం రాబోతుంటా ఉంది. ప్రతి వాని మోకాలు ఆయన నామములో వంగాలి, ప్రతి వాని నాలుక ఆయన నిజమైనటువంటి దేవుడిని స్మరించాలి. అలా చెప్పినటువంటి వాళ్ళు రక్షించబడతారు, చెప్పినటువంటి వాడు నిత్య నరకానికి వెళ్తాడని ఈ బైబిల్ బోధిస్తుంటా ఉంది. కనుక జాగ్రత్త వహించేటటువంటి వారుగా మనం ఉండగలగాలి. దేవుని బిడ్డలారా, గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ వర్ది టు ట్రస్ట్. ఇదే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనం మనం గమనిస్తే అక్కడ అంటాడు చూడండి, ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవ జలముల ఊటను విసర్జించున్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందరు. ఇసుక మీద పేరు వ్రాయబడిన, అప్పుడప్పుడు సీషోర్కి వెళ్తాం కదా, ఇసుక మీద ఎంత అందంతో పేర్లు రాసినా కూడా ఒక అలొచ్చి కొట్టుకొని పోగానే ఆ పేరు రూపుమారిపోతుంటా ఉంది. కానీ మన పేరు అయితే, రక్షణ పొందినటువంటి వారి పేరు ఆయన గ్రంథములో స్వర్ణాక్షరాలతో లిఖించబడేటటువంటిది. రక్షణ పొందినటువంటి వారి పేర్లు ఇసుక మీద వ్రాయబడినటువంటి పేరు అని ప్రవక్త యొక్క ప్రవచనము జ్ఞాపకం చేస్తుంటా ఉంది. యు నీడ్ టు ట్రస్ట్ గాడ్స్ వర్డ్. దేవుని బిడ్డలారా, రక్షణ ఎందుకు ప్రాముఖ్యమో మనకు అర్థం కావాలి. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటం ఎందుకు ప్రాముఖ్యం అర్థం కావాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యత అర్థం కావాలి.
మోకరించి ప్రార్థన చేయడం ఎందుకు అర్థం కావాలి కనుక యూ నీడ్ టు ప్రే, రీడ్ ది వర్డ్ అండ్ క్లింగ్ ఆన్ టు గాడ్ అని ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా, వాక్యాన్ని చదువుకోవడం మాత్రమే కాకుండా, ఆయన హత్తుకునేటటువంటి వారుగా ఉన్నప్పుడు ఆశీర్వాదానికి వారసుడిగా చేసేటటువంటి వాడు. వాట్ బైబిల్ సజెస్ట్, చివరిగా ఈ బైబిల్ ఈ యొక్క నిరీక్షణ గురించి ఏం బోధిస్తుంటా ఉంది. ఈరోజు నేర్చుకున్నటువంటి వాక్యాన్ని బట్టి ఈ నిరీక్షణ, సంతోషము, సమాధానం అని మరి చదువుకున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ శక్తి పొందడం అని పౌలు భక్తుని ద్వారా నేర్పించబడినటువంటి మాట, మొదటి నిర్వచనాన్ని చూసాం, దానికి ఉన్నటువంటి అర్థాన్ని చూసాం, తర్వాత దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను చూసాం, పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ కనెక్షన్ చూసాం. చాలామంది అనుకుంటారు పాత నిబంధన ఇశ్రాయేలీలకండి, కొత్త నిబంధన మాత్రం మనకే. చాలా మరి అతివాద ప్రియులు అనేటటువంటి వారు. దీన్ని ఇట్స్ ఎ మిస్కన్సెప్షన్. అది వారికి ఉన్నటువంటి దురభిప్రాయం మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా ఏమంటాడంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి వాటిని నెరవేర్చిన కొరకే నేను నూతన నిబంధనలో మీకు కనబడుతున్నాను అని అంటాడు. దేవుని బిడ్డలారా, అది ఇది వేరువేరేం కాదు. అది వాళ్ళకి, ఇది మనకనేది ఎంత మాత్రం కూడా కాదు. అది దురభిప్రాయం మాత్రమే. వాట్ వాజ్ సెడ్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్, నూతన నిబంధన, పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి మాటను క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా, పరిశుద్ధాత్మని ద్వారా అది నిరూపించబడేటటువంటి సత్యమని ఈ నిరీక్షణ గురించి తెలియచేయబడుతుంటా ఉంది. వాట్ బైబిల్ సజెస్ట్, బైబిల్ దీని గురించి ఏం చెప్తుందో త్వరగా కొన్ని మాటలు చూసుకుందాం. ట్రస్ట్ ఇన్ గాడ్ బట్ నాట్ ఇన్ రిచెస్. దేవుని మీద నమ్మకం ఉంచాలి కానీ ఆస్తిపాస్తుల మీద మనం నమ్మకం ఉంచడం కాదు. మరి 31వ యోబు గ్రంథం 31వ అధ్యాయము 24 నుంచి 28 వరకు అక్కడ మాటలు తెలియచేయబడుతుంటా ఉన్నాయి. ట్రస్ట్ ఇన్ గాడ్ బట్ నాట్ ఇన్ ఐడల్స్. సృష్టికర్త అయినటువంటి దేవుని మీద నమ్మకం ఉంచాలి కానీ మరి విగ్రహాల మీద మనం నమ్మకం ఉంచడానికి వీలేదు. 115వ కీర్తన 3 నుంచి 11వ వచనం వరకు కూడా అక్కడ తెలియచేయబడుతుంటా ఉంది. ట్రస్ట్ ఇన్ గాడ్ బట్ నాట్ ఇన్ ఫారెన్ పవర్స్. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని మీద నమ్మకం ఉంచాలి కానీ వేరే దేశస్తుల మీద, వేరే వేరే సంపాదనల మీద మనం దృష్టి పెట్టేటటువంటి వాళ్ళుగా ఉండకూడదు. దట్ ఈస్ ఎవిడెంట్. యెషయా గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, ట్రస్ట్ ఇన్ గాడ్ బట్ నాట్ ఇన్ మిలిటరీ మైట్. మరి సంపన్న దేశాలు, మరి అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఇంకా వేరే వేరే దేశాలు, బ్రిటన్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ట్రస్ట్ ఇన్ గాడ్ బట్ నాట్ ఇన్ మిలిటరీ పవర్స్. మాకు ఇటువంటి గొప్ప గొప్ప ఉన్నాయని చెప్పి మనము వాటి మీద ఆధారపడడం కాదు. యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ డిపెండ్ ఆన్ గాడ్ అండ్ గాడ్ అలోన్. దేవుని మీద మాత్రమే ఆధారపడేటటువంటి వారుగా ఉండగలగాలి. ట్రస్ట్ ఇన్ గాడ్ బట్ నాట్ ఇన్ ప్రిన్సెస్. 146వ కీర్తన 3 నుంచి 7వ వచనం వరకు, నీవు అధిపతుల మీద నమ్మకం ఉంచడం కాదు కానీ దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచగలిగి. ఆయన సైన్యాధిక అతివేట దేవుడు, తర్వాత సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మరి చివరిగా ట్రస్ట్ ఇన్ గాడ్ బట్ నాట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మరి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, నరులను ఆశ్రయించువాడు శాపగ్రస్తుడు అని అంటాడు. సో ద బైబిల్ చెప్పేటటువంటిది ట్రస్ట్ ఇన్ గాడ్ బట్ నాట్ ఇన్ రిచెస్. దేవుని మీద నమ్మకం ఉంచాలి కానీ ఆస్తిపాస్తుల మీద కాదు. ట్రస్ట్ ఇన్ గాడ్ బట్ నాట్ ఇన్ ఐడల్స్. మరి దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచాలి కానీ విగ్రహాల మీద, శక్తుల మీద కాదు. ట్రస్ట్ ఇన్ గాడ్ బట్ నాట్ ఇన్ ఫారెన్ పవర్స్. దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచాలి కానీ ఆ దేశం మీద, ఈ దేశం మీద నమ్మకం పెట్టుకునేటటువంటి వాళ్ళుగా కాదు. ట్రస్ట్ ఇన్ గాడ్ బట్ నాట్ ఇన్ మిలిటరీ మైట్. దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచాలి కానీ ఆ మిలిటరీ యుద్ధ సామగ్రంతో కూడినటువంటి శక్తి చేత కాదు. ట్రస్ట్ ఇన్ గాడ్ బట్ నాట్ ఇన్ ప్రిన్సెస్. మరి దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచాలి కానీ మరి రాజుల మీద, అధికారుల మీద కాదు. ట్రస్ట్ ఇన్ గాడ్ బట్ నాట్ ఇన్ హ్యూమన్స్. దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచాలి కానీ మరి ఈ యొక్క హ్యూమన్ బీయింగ్స్ మీద కాదని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. గాడ్ ఈజ్ ద ట్రూ ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్. దేవుడు ప్రేమకు నిజమైనటువంటి స్వరూపమును కలిగినటువంటి వాడని లేఖనం సెలవిస్తుంటా ఉంది. ఇన్ హిజ్ ఆర్డినెన్సెస్, ఇన్ హిజ్ వర్డ్. చూడండి, మరి దేని మీద నమ్మకం ఉంచాలి? మరి నిరీక్షణతో కలిగినటువంటి వారుగా ఉండాలి. హిజ్ స్టెడ్ ఫాస్ట్ లవ్. ఆయన చెరపనటువంటి ప్రేమ మీద, నిత్యము నిలకడగా ఉండేటటువంటి ప్రేమ మీద నమ్మకం ఉంచాలి. ఇన్ హిజ్ టీచింగ్స్ అండ్ ఇన్ హిజ్ సాల్వేషన్. ఆయన మాటల మీద, ఆయన ఇచ్చేటటువంటి రక్షణ మీద మాత్రమే మనం నమ్మిక ఉంచాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాసపు మొట్టమొదటి ఆదివారము పునరుద్ధాన ఆరాధనలో భాగంగా ఆయన సన్నిధానంలో ఆన్లైన్లో కనెక్ట్ అయినటువంటి మనము క్రీస్తులో నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ విశ్వాసం మీద, నిరీక్షణ మీద మాత్రమే ఆధారపడేటటువంటి వాడుగా చేయాలని దేవుని సేవకుడిగా నా ప్రార్థన. అండ్ ఐ విష్ యూ టు హ్యావ్ గ్రేటర్ ఫెయిత్ అండ్ గ్రేటర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. మరి స్థిరమైనటువంటి విశ్వాసము, స్థిరమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండేటువంటి వారుగా ఉంటూ ఆయన ఇచ్చేటటువంటి సమాధానాన్ని, సమస్తానందాన్ని పొందుకుందాం. ఈ పాండమిక్ టైంలో కూడా ఆయన కృపను సంపాదించుకుందాం. అటు ధన్యత దేవుడు మనకు కలుగు చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.
ఈ మాసపు మొట్టమొదటి పునరుద్ధాన దినములో భాగంగా ప్రభు బలను సమీపించడం కొరకు సిద్ధపడినటువంటి మీ అందరినీ కూడా ప్రభు నామంలో అభినందిస్తుంటున్నాను. మనము ఫిజికల్ సర్వీస్కి దూరంగా ఉన్నప్పటికీ కూడా గత సంవత్సరము మరియు ఈ యొక్క విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఆన్లైన్ మాధ్యమం ద్వారా దేవుని యొక్క సన్నిధిని అనుభవించినటువంటి యోగ్యతను, భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ సహకరించి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో అభినందిస్తుంటున్నాను. మరి మొట్టమొదటి పునరుద్ధరణ దినంలో భాగంగా ప్రభు బలను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాం కనుక మీరు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క కమ్యూనియన్ ఎలిమెంట్స్ని దగ్గర ఉంచుకొని ఈ కార్యక్రమంలో ముందుకు సాగుదాం. ఒకవేళ మీ దగ్గర ఈ కప్స్ ఉన్నట్లయితే మరి వాటిని నెమ్మదిగా ఈ పై లేయర్ని ఓపెన్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. దానిలో ఒక వేఫర్ ఉంది. ఇది ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టె. ఆ తర్వాత దాని కింది భాగంలో మరి యొక్క కంటైనర్ ఉంది. దాన్ని నెమ్మదిగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత యూ కెన్ టేక్ అవుట్ దట్ లిడ్ లైక్ దిస్. దాన్ని కూడా ఓపెన్ చేయొచ్చు. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆనాడు పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో రాయబడినటువంటి మాటల్ని కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆయన నలగొట్టబడినటువంటి శరీరం, ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మనకు విడుదల, విమోచనని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. మరి ఆయనకు సొగసైనను స్వరూపమైనను లేకుండా మొత్తబడినటువంటి వాడుగా ఉన్నాడు. మన అతిక్రమముల నిమిత్తమై దోషముతో ఒక గొర్రెపిల్ల వలె వధించబడినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, నాకు అప్పగింపబడినటువంటి దానిని ప్రభువు వలన పొంది ఉన్నాను అని చెప్పి ఒక పాత్రను చూపిస్తూ, ఇది యేసుక్రీస్తు ప్రభు వారి నలగొట్టబడినటువంటి శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టె. ఆయన శిలువపై కాచినటువంటి అమూల్యమైన ప్రశస్త రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ ద్రాక్షరసం. ఆ విధముగా మరి తన శిష్యులతో కలిసి మాట్లాడేటప్పుడు అంటాడు, మరి దీనిని తీసుకునేటప్పుడు అల్లా కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవాలని అంటాడు. రెండవది, స్వపరీక్ష చేసుకోవాలంటాడు. మానవులుగా మన మాట ద్వారా, తలంపు ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, ప్రవర్తన ద్వారా కొన్ని తప్పిదాలు చేసేటటువంటి సహజ సిద్ధమైనటువంటి జీవితం మనలో ఉంది కనుక మన గతించిన దినాల్లో మరి మన జీవితంలో ఏదైనా అక్రమాలు దొర్లినా, కొన్ని చెడ్డ మాటలు దొర్లినా, కొన్ని చెడు ఆలోచనలు కలిగినా కూడా ఒప్పుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని క్షమాపణ అడగలగాలి. ప్రభువా, మరి నేను చేసినటువంటి అపరాధాలన్నింటిని బట్టి కూడా నీవు శిలువ మీద మరణాన్ని అనుభవించావు, చివరి రక్తబొట్టు వరకు కూడా మా కొరకు కార్చావు, నీ శరీరము నాగులి సాల వలె దున్నబడింది. మరి అపవిత్రుడనైనటువంటి నాకు పవిత్రతను కలుగు చేయడం కొరకు నీ అమూల్యమైనటువంటి రక్తాన్ని కాచినందుకు వందనాలని తెలియచేయాలి. మరి స్వపరీక్ష చేసుకోకుండా మరి అయోగ్యంగా ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాల్గొనవద్దని లేఖనంలో వ్రాయబడి ఉంటా ఉంది కనుక మరి శ్రద్ధగా ఉండి ప్రార్థన చేసుకొని క్షమాపణ పొంది మరి యొక్క పవిత్రమైనటువంటి కార్యంలో పాల్గొనాలి కనుక ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిదేగు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ శుభవేళ, ఈ మాసపు మొట్టమొదటి పునరుద్ధరణ దినంలో భాగంగా మీ వాక్యాన్ని వినుటకు, మీ యొక్క శరీర రక్తంలో పాల్గొనుటకు మీరు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు. నాయనా, లేఖనంలో వ్రాయబడినట్లుగా మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత, మీరు చిందించినటువంటి రక్తం వలన మాకు విడుదల, విమోచన జ్ఞాపకం చేయబడి ఉంటా ఉంది. మానవ మాత్రులను కనుక ప్రభువా, మా జీవితాల్లో మీకు దుఃఖాన్ని కలిగించేటటువంటిది, మీకు బాధ కలిగించేటటువంటిది, మీకు అపకీర్తి తెచ్చినటువంటి సన్నివేశాలు ఉన్నట్లయితే ప్రభా, మీ హస్తముతో మమ్మల్ని స్పర్శించండి తండ్రి. తల మొదలుకు నరి కాలు వరకు కూడా స్పర్శించమని ప్రార్థిస్తున్నాను. నాయనా, మీ రక్తముతో ఏ మరక డాగు లేకుండా మమ్మల్ని కడిగివేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, అపవిత్రమైనటువంటి మమ్మలను మీ బిడ్డలుగా చేర్చుకున్నందుకు వందనాలు. ఏ యోగ్యత లేనటువంటి మమ్మలను యోగ్యులుగా చేసినందుకు వందనాలు. అర్హత లేనటువంటి మాకు మీ కృప ద్వారా అర్హతనిచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ శరీర రక్తంలో పాల్గొనేటటువంటి యోగ్యత, అర్హతనిచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ, మీరు అక్కడ వచ్చి పర్యంతము నమ్మకమైన బిడ్డల వల్ల జీవించగలటకు, మీ కృపలో ముందుకు సాగలటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. నౌ యూ కెన్ టేక్ పార్ట్ ఇన్ దిస్. సమాధానకర్తయగు దేవుడు మన హృదయములకు కావలియుండి నీతితో సమాధానంతో నడిపిస్తూ నిత్యరాజ్యంలో చేరు పర్యంతము ఆయన కృపలో మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడేస్ సర్వీస్. ఇప్పటి వరకు విన్న వాక్యం ద్వారా
మీరు ఆశీర్వదించబడ్డారని ఆశిస్తున్నాం. ఈ వారపు ప్రకటనల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లెట్స్ హ్యావ్ అ లుక్ ఎట్ దిస్ వీక్స్ బర్త్డేస్. 2nd May ఎస్ఎస్ పాల్ మరియు సోనీ జాస్మిన్. 4th May జి శివాజీ. 5th May జోసెఫ్ వి డానియల్ ఉషారాణి. 7th May పిఎం గ్రేస్. 8th May దీనా గ్లోరియా వాళ్ళ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వి విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ వీ ప్రే దట్ గాడ్ గివ్స్ యూ ద బెస్ట్ ఆఫ్ ఇయర్స్ అహెడ్. ఈరోజు ఈ ఆరాధన అయిపోయిన తర్వాత సండే స్కూల్ సూపర్ సండేని మనం జరుపుకోబోతున్నాం. అన్ని క్లాసెస్ కలిసి 10:45కి జూమ్ యాప్ ద్వారా ఈ సూపర్ సండేలో పాల్గొనాల్సిందిగా పిల్లలకి రిక్వెస్ట్ చేస్తున్నాం. గమనించండి, కంబైన్డ్ క్లాస్ ఒకటే క్లాస్ అందరికీ ఉంది కాబట్టి 10:45కి పిల్లలందరూ ఈ స్పెషల్ సూపర్ సండేలో పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉదయకాల ప్రార్థనలు ప్రతి ఉదయం 5:30 గంటల నుండి 6:30 గంటల వరకు జరపబడుతున్నాయి జూమ్ యాప్ ద్వారా. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఇన్ఫర్మేషన్ని మీరు ఫాలో అయ్యి మీ దినాన్ని ప్రార్థన ద్వారా స్టార్ట్ చేసుకోవచ్చు. స్త్రీల సహవాస కూడికలు ప్రతి మంగళవారం మరియు శుక్రవారం, ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ ఉదయం 11 గంటలకి జూమ్ యాప్ ద్వారా జరపబడుతున్నాయి. స్త్రీలను అందులో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సాయంకాల ప్రార్థనలు గురువారం సాయంత్రం 7:30 గంటలకి ఇదే విధంగా లైవ్ స్ట్రీమ్ ద్వారా యూట్యూబ్ మరియు bethesda.in/live అన్న లింక్స్లో సాయంకాల ప్రార్థనలు మనం అందరం చేరి వారం మధ్యలో కూడా దేవుడిని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఒకవేళ మీకు ఏమన్నా సాక్ష్యములు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కి మీరు షేర్ చేయొచ్చు. 7731993300. లేని ఎడల bethesda.in/testimony అన్న లింక్కి మీరు మీ సాక్ష్యాలని షేర్ చేయొచ్చు. కొన్ని సాక్ష్యాలు ఉన్నాయండి. మన సంఘ సభ్యుల్లో చాలామంది సిక్ అయ్యి, కొంతమంది కోవిడ్ ద్వారా కూడా సిక్ అయ్యి మళ్ళీ మంచిగా రికవర్ అవుతున్నారు. వి ప్రేజ్ గాడ్ ఫర్ దేర్ హీలింగ్. ఎవరైతే ఇంకా ఈ సిక్నెసెస్ ద్వారా, సీజనల్ సిక్నెసెస్ ద్వారా లేదా కోవిడ్ ద్వారా సఫర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీ హ్యావ్ అ టెస్టిమనీ ఫ్రమ్ బ్రదర్ జాన్ పాల్, ఎస్ఎస్ పాల్, శ్యామల అక్క అండ్ సైలస్ అన్నాస్ హౌస్. ఇటువంటి టైంలో కూడా గాడ్ హ్యాస్ బ్లెస్డ్ దెమ్ విత్ అ న్యూ హౌస్. ఒక నూతన గృహాన్ని వాళ్ళు ఈ వారంలో కొనుక్కోవడం జరిగింది. వి కంగ్రాచులేట్ దెమ్ అండ్ వి ప్రే దట్ ఇటువంటి బ్లెస్సింగ్స్ని దేవుడు మన బెథెస్దా సభ్యులందరికీ కలిగించాలని ప్రార్థన చేద్దాం. ఒకవేళ మీరు నూతనంగా బెథెస్దా చర్చ్కి ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా అటెండ్ అవుతున్నట్టయితే వి వెల్కమ్ యూ. మీ వివరాలని మా చర్చ్ నంబర్కి తెలియజేసే ప్రయత్నం చేయండి. అవర్ చర్చ్ నంబర్ ఇస్ 7731993300. మీరు నూతనంగా వస్తున్నట్టయితే దానికి తెలియజేయండి. అవర్ పాస్టర్స్ వుడ్ లవ్ టు గెట్ ఇన్ టచ్ విత్ యూ. ఒకవేళ మీరు చర్చ్ కమ్యూనికేషన్స్ని ఇప్పటి వరకు రిసీవ్ చేసుకోలేకపోతుంటే, ఒకవేళ అది విమెన్స్ ఫెలోషిప్ రిలేటెడ్ అయినా, సండే స్కూల్ రిలేటెడ్ అయినా, యూత్ ఫెలోషిప్, మార్నింగ్ ప్రేయర్స్, బైబిల్ కోర్సెస్, ఎటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయినా ఆ చర్చ్ వాట్సాప్ నంబర్కి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దాని ద్వారా సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని మీకు తెలియజేయబడుతుంది. శనివారం సాయంత్రం, ఈసారి 2nd Saturday కాబట్టి బైబిల్ కోర్స్కి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరినీ 5 o'clock to 7 o'clock ఫస్ట్ క్లాస్లో, 7 o'clock to 9 o'clock సెకండ్ క్లాస్లో జాయిన్ అవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. గమనించండి, 2 క్లాసులు డబుల్ క్లాసెస్ ఉన్నాయి 2nd Saturday కాబట్టి. వీ విల్ హ్యావ్ బ్రేక్స్ ఇన్ బిట్వీన్. ప్రతి 1 hourకి వీ విల్ టేక్ అ బ్రేక్. దయచేసి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరినీ 5 o'clockకి సాటర్డే జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సాటర్డే మార్నింగ్ 8 o'clockకి ఎస్ఎఫ్సి మీటింగ్ ఉంది. యవనస్తులందరికీ స్టాండ్ ఫర్ క్రైస్ట్ యూత్ మీటింగ్ సాటర్డే మార్నింగ్ 8th May రోజున మార్నింగ్ 8 o'clockకి ఉంది కాబట్టి అందులో యవనస్తులందరినీ పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గత వారం ప్రకటించిన విధంగా ఒకవేళ మన సంఘ సభ్యులు అయ్యుండి ఎవరికైనా ఎటువంటి అవసరతలు ఒకవేళ ఉన్నా, ఒకవేళ వృద్ధులుగా ఉండి లేకపోతే సిక్గా ఉండి మీ పనులు మీరు చేసుకోలేకపోతే హెల్ప్ లైన్ నంబర్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద మీరు ఆ నంబర్ని చూడొచ్చు. 7731993300. ఈ నంబర్ని సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు పర్చేస్ చేసే విషయాల్లో కానీ, ఒకవేళ హాస్పిటల్స్కి వెళ్ళొచ్చే విషయాల్లో కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం ఒకవేళ ఉన్నట్లయితే ఆ నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీకు పరిస్థితి బాగోకుండా, ఒకవేళ మీ జాబ్స్ని కానీ బిజినెస్ని కానీ కోల్పోయి మీకు ఆర్థికంగా కూడా బేసిక్ నెసెసిటీస్కి ఒకవేళ మీకు కష్టమయ్యేటట్లయితే ఆ నంబర్కి ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. సంఘం తరపున వీలైతే ఏదో ఒక హెల్ప్ చేసే ప్రయత్నం అందరం చేద్దాం. కలిసి ఈ టఫ్ సిచ్యువేషన్ నుంచి మనం బయటకు నడిచే ప్రయత్నం చేద్దాం. మీ కానుకల్ని దశంభాగాలకి ప్రభువుకి మీరు ఇవ్వాలనుకుంటే చర్చ్ అకౌంట్కి మీరు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. యూ కెన్ సీ ది అకౌంట్ డీటెయిల్స్ ఆన్ ద స్క్రీన్. లేని ఎడల పేమెంట్ యాప్స్ ద్వారా మీరు స్క్రీన్ మీద కనపడుతున్న QR కోడ్ని స్కాన్ చేసి కూడా మీ ఆఫరింగ్స్ని, టైట్స్ని
ప్రభువుకి అర్పించవచ్చు. ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నారో దాన్ని చర్చ్ నంబర్కి వాట్సాప్ ద్వారా పంపించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఆ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు కొంతమంది ప్రాబ్లం వస్తుంది, కొన్ని ట్రాన్సాక్షన్స్ని చేయలేకపోతున్నారని చేస్తున్నారు, మీరు చర్చ్ నెంబర్కి ఫోన్ చేసి దాన్ని ఏ విధంగా రిజాల్వ్ చేయాలో కనుక్కోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీ విల్ బీ గ్లాడ్ టు హెల్ప్ యూ. మరొకసారి ఈ మాసపు మొదటి ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. వి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. వారపు కార్యక్రమాలన్నింటిలో పాల్గొనండి. ఈ సమయంలో పాస్టర్ వెస్లీ గారు వచ్చి చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చినట్లయితే మనం ఈ సర్వీస్ని ముగించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ మాసపు మొట్టమొదటి పునరుద్ధరణ దినంలో భాగంగా మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నేను శ్రేష్టమైనటువంటి మాటలు వినడానికి పరిశుద్ధాత్మని ద్వారా మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. ప్రభువా, మా ఆత్మీయ బిడ్డలందరినీ కూడా ఒక్కొక్కరిని పేరు పేరున మీరు ప్రభా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిపై మీ ఆశీర్వాద హస్తాన్ని చాపి మీ శ్రేష్టమైనటువంటి దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతము అపాయకరమైనటువంటి కాలంలో ఉంటున్నాం. ఒక ప్రక్క వేసవి తీవ్రత, ఒక ప్రక్క కోవిడ్ యొక్క తీవ్రతరమైనటువంటి భయంతో ప్రజలు జీవిస్తుంటున్నారు. కానీ మీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున భద్రపరుస్తూ నేనున్నాను అని అభయమిస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభా, ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరిపై మీ ఆశీర్వాద హస్తాన్ని చాపండి. నాయన, శుభప్రదమైనటువంటి నిరీక్షణ మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. యేసులో మాత్రమే మేము నిరీక్షణ కలిగి ఉండేటటువంటి వారుగా ఉండాలని పరిశుద్ధాత్ముడా మాకు బోధించినందుకు వందనాలు. నాయన, మీ మాటలు వినటం వలన మాకు విశ్వాసం కలుగుతుందని మేము నేర్చుకున్నాం. ఆ విశ్వాసము మీ మాటల వలన మాత్రమే కలుగుతుందని మేము నేర్చుకున్నాం. ప్రభు, ఆవగినంత విశ్వాసం ఉంటే మా జీవితాల్లో కలిగేటటువంటి ప్రతి శోధనను కూడా తొలగిస్తానని వాగ్దానం చేశావు. మీ మాటల ద్వారా మేము విశ్వాసాన్ని కలిగి ఉండడానికి, విశ్వాసం ద్వారా వేచి ఉండేటటువంటి నిరీక్షణ కలిగి ఉండడానికి, నిరీక్షణ ద్వారా మీ నుండి పొందవలసినటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. మేము కేవలము క్రైస్తవులుగా పిలువబడడం మాత్రమే కాదు, విశ్వాసులుగా పిలువబడటం మాత్రమే కాదు, కానీ నాయన మీ మాటలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా, మీకు ప్రీతికరమైనటువంటి సాధనములుగా జీవించే యోగ్యత దయచేయండి. ఎవరి కుటుంబాల్లోనైనా చిన్న చిన్న బలహీనతలు ఉన్నట్లయితే మీ శక్తి కలిగినటువంటి నామంలో మీ హస్తముతో స్పర్శించి ఆ బాధల నుండి, వ్యాధుల నుండి యేసు శక్తి కలిగినటువంటి నామంలో స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కుటుంబంలోనైనా నైనా లోటు కొరతలు ఉన్నట్లయితే మీ ఐశ్వర్యం కలిగిన నిధి నుండి వారి కొరతలు తీర్చమని తండ్రి ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు మా హృదయంలో భద్రం చేసుకొని తండ్రి, మరలా మేము మీ యొక్క సన్నిధిలో చేరే పర్యంతము ఆ మాటలతో నడవగలటకు సహాయం చేయండి. మీరు రాకడ వచ్చే పర్యంతము మీ శ్రేష్టమైన దీవెనలతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ యొక్క మహమ్మారి నుండి, ఈ పాండమిక్ నుండి మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మీరు మాకు నేర్పించినటువంటి వాక్యములో మీ మాటలు విన్నటువంటి వారికి మేలు కలుగుతుందని, మీ మాట వినటువంటి వారికి, పెడచెవిని పెట్టినటువంటి వారికి శోధన తప్పదు, నిత్య నరకము తప్పదని స్పష్టమైనటువంటి మాటలతో మీ ప్రవక్తల ద్వారా వ్రాయించినటువంటి మాటను పరిశుద్ధాత్ముడా మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. అయ్యా, మీ చేతుల్లో మమ్మల్ని భద్రపరచండి, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మీరు అక్కడ వచ్చి పర్యంతము కృపాక్షమలు మాకు అనుగ్రహించండి. నేను హైదరాబాద్ సంఘంలోను, అనుబంధ సంఘాల్లోనూ, జగ్గేపేట మెయిన్ సంఘంలోను, అనుబంధ సంఘాల్లోనూ, సంఘ కాపురులను, విశ్వాసులను, వారి కుటుంబాలందరినీ కూడా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటును భద్రపరచండి. చేసిన మేళ్ళంతటిని బట్టి మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ఈరోజు మాకు ఇచ్చినటువంటి ధన్యకరమైన సమయాన్ని బట్టి మరొకసారి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మాడల అపరాధములు చివరిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. ఎలనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో పాల్గొన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. గాడ్ బ్లెసెస్ ఆల్. దేవుడు మనందరిని దీవించునుగాక, ఆమేన్.